వైఎస్ఆర్సీపీకి 2019 నుంచి 24 వరకు ఆడింది ఆట, పాడింది పాట. కానీ కాలం ఎప్పుడు ఎలా తిరిగిపోతుందని వేరే చెప్పలేం. ఎవరు కూడా జడ్జ్ చేయలేరు దాన్ని. ఆ జడ్జ్ చేస్తే వేరే రకంగా ఉంటుందేమో కొన్ని అంశాల్లో. రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా అంతే. ఎవరైనా మరణించినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రకంగా ఎలా చనిపోతారన్నది చెప్పలేం. ఒకవేళ ముందే మనం మరణం గురించి తెలిస్తే జాగ్రత్తలు తీసేసుకుంటాం. కామన్గా జరిగేది అదే. సో ఇది కూడా అంతే. రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎప్పుడూ వాళ్ళు అనుకున్నట్లుగా సాగదు. వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటి. దానికి ప్రత్యక్ష నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. కలలో కూడా ఊహించలేనంత ఘోర అపజయం. మరి అంత అపజయం వచ్చిన తర్వాత కూటమి 2014 నుంచి 2019 వరకు, సరే అప్పుడు బయట నుంచి ఈయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చినా సరే అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు. 2021, 22 తర్వాత నుంచి ఆయనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అని. వాళ్ళు తీసుకున్న విధానాలు అవనియండి, లేకపోతే పాలన అవనియండి, లేకపోతే వాళ్ళ నేతలు వాళ్ళ నోటి మాటలు అవనియండి, అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంది. ఘోర అపజయం. మరి అపజయం అయిన తర్వాత పరిస్థితి ఏంటి? మరి గతంలో 19 నుంచి 24 వరకు కూడా కూటమి నేతలు పడిన బాధలు సామాన్యమైనవా అని వాళ్ళు అంటారు. వాటికి మేము కక్ష సాధింపు తీర్చుకుంటూ ఉంటారు. మరి కక్ష సాధింపు తీర్చుకున్నా ఉన్నప్పుడు 19 నుంచి 24 వరకు ఏదైతే జరిగిందో 24 నుంచి 29 వరకు కూడా అంత కాకపోతే కొంత, లేదా కొంత కాకపోతే అంతకంటే ఎక్కువ, ఇదే ఉంటుంది. ఈ పంచాయతీ ఉంటుంది. సరే ఏదైతే అవనియండి, సంవత్సరం దాటిపోయిన నేపథ్యంలో ముఖ్యంగా నేతలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో చూసే ఓటేస్తారు, మీ మొహం చూసి ఎవరో ఓటేరనే కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఉంటారు. జనరల్గా ఏదన్నా అంతేలేండి. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేనకు ఓటు వేయాలంటే పవన్ కళ్యాణ్ గారు చూసేస్తారు. స్థానికంగా ఉన్న వాళ్ళ ప్రభావం కొంతమేరకే ఉంటుంది. దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధినేత అన్న వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేకపోతున్నారు. గెలిస్తే నా వాళ్ళు అంటారని, ఓడిపోతే మీరు సరిగ్గా చేయలేదు ఓడిపోతున్నారని. సరే ఎవరికి వాళ్ళు వాళ్ళ తప్పులు తెలుసుకోరు కాబట్టి ఆ రకంగానే మాట్లాడుతుంటారు, ఆ రకంగానే ఉండొచ్చు కాక. అయితే సిక్కోలులో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర చాలా కీలకమైంది ఎన్నికలకి మాత్రం సంబంధించి, అధికారం చేపట్టడానికి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 చాలా కీలకం. ఇంకా తూర్పు, వెస్ట్, ఈస్ట్ వెస్ట్ అయితే మరీ కీలకంగా మారుతుంటాయి. అక్కడ ఎవరు విజయం చేస్తే వాళ్ళే గెలుస్తుంటారు. కానీ ఏడాది పాలనలో ప్రత్యేకంగా అంతా వ్యతిరేకత వచ్చేసింది, కూటమి పూర్తిగా పడిపోతున్నది, కూటమికి ఏమీ లేదు అనే టైంలో సిక్కోలులో సెగ మొదలైంది. మరి ఈ సెగ ఎక్కడి వరకు వెళ్తుంది? దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? 2024లో ఉమ్మడి శ్రీకాకుళంలో కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. మొన్న ఎన్నికల్లోని కూటమి సునామీలో కొట్టుకుపోయిన వైసీపీ అభ్యర్థులు మహామహులు ఉన్నారండి. అక్కడేం సామాన్యమైన వాళ్ళు ఏం లేరు సిక్కోల్లోని రాజకీయాల్లో. అప్పటి నుంచి బయట కనిపించని వైసీపీ నేతలు, పదవులు అనుభవించిన నేతలు సైతం సైలెంట్ అయిపోయారు. ఇది దుర్మార్గం, ఇది తప్పు, ఇది అన్యాయం. మనకు అవకాశం ఉన్నంతసేపు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎదటివాడు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ సుఖాన్ని చూసుకోకుండా, వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో అని తెలుసుకోకుండా స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఉండదు ఎవరికి కూడా. అది ఏ పార్టీలో ఉన్నాయండి. కష్టంలో ఉన్నప్పుడు నిలబడిన వాడికే ఫ్యూచర్ ఉంటుంది అని. ఇప్పుడు ఏమవుతుంది? ఎవ్వరు అసలు ఒక ధర్నాకి పిలిచినా లేదా ఒక యాక్టివిటీ చేయాలనుకున్నా కన్నెత్తి చూడలేదట వాళ్ళు ఎవరో కూడా. అంతా కూడా ఇంటికే పరిమితి పడిపోయారు. మనకెందుకురా ఈ గొడవ, వాళ్ళు ఏడుపాలు ఏడుచుకోవాలి అన్న టైప్కి వెళ్ళిపోయారు. పార్టీ పతనం అవుతున్నా పట్టించుకునేవారే లేరా అంటూ కార్యకర్తలు, ఖచ్చితంగా కొంతమంది కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. లీడర్లు సైలెంట్ అవడంతో దిక్కుచోతున్న స్థితిలో క్యాడర్. లీడర్ లేకపోతే, ఇప్పుడు డ్రైవర్ లేకపోతే బండి ఎక్కడి నుంచి వెళ్తుంది? నీకు డ్రైవింగ్ రాదు, మీరు 10 మంది కూర్చున్నారు, బస్సు ఎక్కారు, డ్రైవర్ లేదు, ఇంకెక్కడ కదులుతుంది? అది తీసుకెళ్లాల్సింది అదే కదా గమ్యానికి. ఆ గమ్యం ఇప్పుడు కనిపించట్లేదు వాళ్ళకి. సిక్కోలు వైసీపీ నేతలు ఓటమిని గుణపాఠంగా తీసుకోవడం లేదా? ప్రజల్లో లేకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుందని ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఏ నాయకుడైనా సరే? ఇక ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవడం లేదా అంటూ మరో ప్రశ్న. ఇక సిక్కోలు వైసీపీ గ్రూప్ వార్ ముదిరి పాకాన పడిందటండి. ఆముదాల వలస, టెక్కలి, ఇచ్చాపురంలో తారాస్థాయికి గ్రూప్ వార్. ఆమదాల వలస
తమ్మినేని సీతారాం గారు చెప్పనవసరం లేదు. టెక్కలి, దువ్వాడ. ఇచ్చాపురంలో తారాస్థాయికి గ్రూప్ వార్ చేరింది. దువ్వాడ శ్రీనివాస్ది ఆయనది ఒక ఎపిసోడ్. సరే, ఆయన పర్సనల్ ఇష్యూ, ఇంకో ఇష్యూ, కుటుంబ కలహాలు వచ్చి ఉంటాయి. కుటుంబ కలహాలు ఏవో గొడవలు పడ్డారు, వాళ్ళు ఏదో మంచిగా అనుకున్నారు, ఏదో సెటిల్ చేసుకున్నారు, వాళ్ళ బతుకాలు బతుకుతున్నారు, ఈయన ఉన్నారు. ఈ టైంలో ఏం చేశారు, ఆయన ఎమ్మెల్సీ తీసి పక్కన పడేశారు. అసలే కష్టకాలం, అసలే ఉన్నవాళ్ళు తక్కువ. ఇలాంటి టైంలో ఉన్న వాళ్ళని కూడా కోల్పోతున్నారు. ఆయనకు ఒక వర్గం అయితే ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే నోటి దురుస్తనం అలాంటిది. తను ఎవడేం చేసేస్తాడో, ఎక్కడి నుంచి ఏమో జరుగుతుందో అని ఆలోచించే క్యారెక్టర్ రాజకీయ నాయకుల్లో చాలామంది ఉంటారు. కానీ అదేమీ ఆలోచించిన కోవలో మొదటి వరుసలో ఉండేవాడు ఆయన దువ్వాడ శ్రీనివాస్. దానికి ఏడికి భయపడ్డా అతను. లేకపోతే అంత బహిరంగంగా తనకు నచ్చినట్లుగా చెయ్యాలని చెప్పి అంత ఫైట్ చేయడం అంటే రాజకీయాల్లో ఉండి చాలామంది చాలా రకాలుగా ఉంటుంటుంది. ఎవరి ఇష్టాలు వాళ్ళు తీర్చుకుంటుంటారు. కానీ ఇతను పబ్లిక్ అయిపోయి తనకి డ్యామేజ్ జరుగుతుందని తెలిసి కూడా, రాజకీయ పరంగా భవిష్యత్తు కూడా ఉండదని తెలిసి కూడా తనకిష్టమైన రాజకీయాలు, ఆ రాజకీయాల కోసం ఎప్పటి నుంచి అతను, ఈరోజు కాదు కదా, దశాబ్దాల దగ్గర నుంచి ఆ రాజకీయాన్ని ఆయన ఎంతో ప్రేమించి దాంట్లోనే ఉండాలని, ఓడిపోయినా గెలిచినా ఎలా ఉన్నా తనకైన స్టైల్లో రాజకీయాలు తగ్గకుండా చేసిన వాళ్ళు దువ్వాడ శ్రీనివాసు. అది ఫైర్గా ఉన్నాయండి, ఇంకో రకంగా ఉన్నాయండి, ఆయన పాటలు ఏవో ఆయన పడేవాడు. మరి ఇలాంటి టైంలో ఎమ్మెల్సీగా ఉన్నాయని ఆయన్ని పక్కన పెట్టడం అదొక తలనొప్పి. ఇక ఆమదాల వలస పరిస్థితి కూడా ఆయన తమ్మినేని సీతారాం గారికి స్పీకర్ ఇచ్చారు. ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాసు వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని. ఇక ఆమదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం, శ్రీకాకుళంలో తారాస్థాయికి గ్రూప్ వార్ చేరింది. నేతల మధ్య చీలిపోయిన వైసీపీ క్యాడర్. ఇప్పుడు చిన్నది ఏదన్నా ఇష్యూ వచ్చింది అంటే దాన్ని పెద్ద చేయడానికి రెడీగా ఉంటారు. ఏ ఇంటి గొడవలు అని ఇంకోటి రెండుగా చీలిపోయిందట క్యాడర్. వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి శిరోభారంగా మారుతున్న నేపథ్యం. ఇక గ్రూప్ వార్ నేపథ్యంలో ఇన్ఛార్జీలు క్యాడర్ను పట్టించుకోవడం లేదట. గ్రూప్ వార్లు ఎప్పుడైతే మొదలైందో ఇన్ఛార్జీలు అన్నవాడు తీసి పడేస్తారు, పట్టించుకోరు. అది అధిష్టానం వరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళని తిట్టి వాళ్ళని భయపెట్టి అంత ఎవరు చేయరు. అది చాలా కష్టం. అది అంత ఈజీ ఏం కాదు. అది ఎప్పటికి తేలుతుందో ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. ఇంకా తీవ్ర అసంతృప్తిలో ఉన్న తమ్మినేని సీతారాం. ఆమదాల వలస బాధ్యతల నుంచి తమ్మినేని తప్పించిన జగన్. ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్. ఆమదాల వలసలో ఈ ఇద్దరి మధ్య చీలిపోయిన వైసీపీ క్యాడర్. తమ్మినేని సీతారాం సంస్థానం అది ఆమదాల వలస. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుడు కోన రవికుమారు ఆయనకి పడుతుంటుంది. వాళ్ళు బంధువులే. సరే, బంధువులైన ఏదైనా రాజకీయాల్లోకి వచ్చేసరికల్లా తమ్ముడు ప్యాకెట్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ రకంగానే వాళ్ళు ఉంటున్నారు. అయితే తమ్మినేని సీతారాం గారు ఆయన వయసు భారం అవనియండి, లేకపోతే సీనియర్ అయిపోయారు, ఇప్పుడు జూనియర్లు కావాలనుకుంటున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని తీసుకెళ్ళి ఆయన పక్కన పెట్టి, నన్ను పక్కన పెడతావా, ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆయన మొదలుపెట్టారు. ఇక టెక్కల ఇన్ఛార్జిగా పేరాడ తిలక్కు నియమించిన వైసీపీ అధిష్టానం. టెక్కల్లో రెండుగా చీలిపోయిన వైసీపీ క్యాడరు. ఎందుకు? ఒకటి దువ్వాడ క్యాడరు. పేరాడికి ఈయనకి పచ్చగడ్డేస్తే బొగ్గు పడుతుంటుంది. మరి ఆ టైంలో ఈయన ఎలాగా యాక్సెప్ట్ చేస్తాడు? వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు వర్గీయులు వీళ్ళని ఒప్పుకోరు. సో అక్కడ ఒక పంచాయతీ మొదలైంది. ఇంక ఇచ్చాపురంలో సైతం అదే సీన్. గ్రూప్ తగాదాలపై అధిష్టానం దృష్టి పెట్టకపోవడంపై క్యాడర్లో అసంతృప్తి. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ వచ్చినప్పుడు ఒక పెద్దన్న పాత్ర ఎవరో ఒకరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు తీసుకునే అవసరం లేదు. ఆ పక్కింట్లో వాళ్ళు, ఇంకొకరు, ఆ ఊరు పెద్దో లేకపోతే మోతుబరో ఎవరో ఒకరు వచ్చి అది కాదు అబ్బాయి, ఇదిరా ఇలా చేయాలి అని. ఇప్పుడే కష్టకాలంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలి, దీన్ని 4 సంవత్సరాలు ఏ రకంగా ఈదాలి, దీన్ని నడి సముద్రంలో ఉన్నాము, ఇన్ని బాధలు పడాలి, నేను పాదయాత్ర చేస్తానని కూడా ఆయన రెడీ అయిపోయాడు. మరి ఇలాంటి కష్ట సమయంలో పదవులు అనిపించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి వ్యతిరేకంగా క్యాడర్ను ముక్కలు చేసేసి దీన్ని కూటమికి అడ్వాంటేజ్గా అయ్యేలా చేసి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే సిక్కోలు జిల్లాలో వైసీపీ తట్టబొట్ట సర్దుకోవడమేనా? ఇది చాలామందిలో వస్తున్న ప్రశ్న. ఎందుకంటే చాలా కీలకమైంది ఇది. అక్కడ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చాలా బలంగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తులు. ధర్మాన ప్రసాదరావు గారు ఒకప్పుడు చక్రం తిప్పారు, కానీ ఆ తర్వాత ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. వాళ్ళు తమ్ముడు కృష్ణదాస్ కూడా అదే పరిస్థితి. ఇంకా చాలామంది ఉన్నారు. ఫైర్ బ్రాండ్లు మాత్రం కొద్దిగా తక్కువే.
సో ఉన్న దాంట్లోనే సరిదిద్దుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ తోటే ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లా అవనియండి, లేకపోతే విజయనగరం బొత్స గారు వాళ్ళందరూ కూడా మేనేజ్ చేయగలరు. శ్రీకాకుళంలో అలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీకి లేడని చెప్పాలి. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గారితో పోల్చుకుంటే. ఎందుకంటే ఎర్రన్నాయుడు గారు లెగసీని వాళ్ళు అలా కంటిన్యూ చేసుకొస్తున్నారు. వాళ్ళు బాగా పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళని పోటీ ఫైట్ చేసి నిలబడాలి అంటే చాలా స్ట్రాంగ్ వ్యక్తి అయ్యి ఉండాలి. సో ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. కనిపించకపోగా ఉన్నదాన్ని ఓడగొట్టుకునే విధంగా మరింత శిరోభారం సిక్కోల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. మరి ఆ జిల్లా నుంచి పక్క జిల్లాలకి అది పాకుతుందా? ఇప్పటికే సుమారు 86 మంది 87 మంది ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళని తీయలేరు, ఉంచలేరు. వాళ్ళు ఏమైనా పక్క చూపులు కానీ చూస్తే ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఖాళీ అయిపోతే, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఫేము ఇప్పుడైతే లేదు. అప్పుడు ఆయన అధికారం చూడలేదు కాబట్టి, ఆయన పాలన సాగించలేదు కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్నది అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2019 నుంచి 24 వరకు కూడా పాలన చూశారు. అందులో చాలా వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి జరిగిన ప్రచారం. అందుకనే కదా ఈరోజు 2024లో 164 స్థానాల్లో కూటమి సక్సెస్ సాధించింది అంటే, 151 స్థానాలు ఉన్నది 11 సీట్లకు పడిపోయింది అంటే పరిస్థితి ఏంటి? ప్రజలకి వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చలేదు. అది రాజధానుల అంశం అవ్వచ్చు, లిక్కర్ అంశం అవ్వచ్చు, వేరే అంశం అవ్వచ్చు. నవరత్నాలు ఇచ్చాము, వెల్ఫేర్లు ఇచ్చామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఈ రకంగా అయిందంటే ఏదో ఈవీఎంలు అంటారు. అవన్నీ కూడా అనవసరమైన మాటలు. అప్పుడు కూడా ఈ రకంగానే అన్నారు వాళ్ళు గెలిచినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలో గెలిచారని. సో అది ఎవరు కూడా నమ్మదగింది కాదు. సో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళ విజ్ఞతకి వాళ్ళే చూసుకుంటారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తుంటారు. సో ఇలాంటి టైంలో శ్రీకాకుళం ఒకటి తట్టబుట్ట సత్య పరిస్థితిలో ఉందట. మరి ఇదే పరిస్థితి మిగతా జిల్లాలకు కూడా వ్యాపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఇంకా ఎక్కువైపోయే ప్రమాదం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అవనియండి, లేకపోతే కరుడుగట్టిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి సిక్కేల నుంచి ఇది ఎటుపాకుతుంది, అక్కడితోటి సమస్య పోతుందా అన్నది చూడాలి.